దేవుని పరిశుద్ధమైనటువంటి నామంలో కూడి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతుంటున్నాను. దేవుని ప్రజలరా, మరి గడిచిన కొన్ని దినాల నుంచి ప్రసిద్ధికి ఎక్కిన పానదాయకుడు అనేటటువంటి శీర్షికను నెహెమ్యా గ్రంథంలో నుంచి నెహెమ్యా నాయకత్వాన్ని, నెహెమ్యా యొక్క లక్షణాలను మనం నేర్చుకుంటున్నాం. మన జీవితాల్లో కూడా మనం ప్రసిద్ధికి ఎక్కాలి అంటే మరి మన జీవితాలు అలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఎంతైనా తప్పక ఆశీర్వదించబడతామని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి ఒకవేళ ఆ వీడియోస్ మీరు చూడకుంటే, తప్పక వినకుంటే, మరి వాటిని వినాలని కూడా నేను ప్రేమతో కోరుతున్నాను. ప్లేలిస్ట్ తయారు చేశాను. ఆ ప్లేలిస్ట్లో 1, 2, 3 మరి ఈ భాగాలన్నీ కూడా విని మరి దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని కోరుతుంటున్నాను. మరి ఈ దినాన 3వ విషయాన్ని మీకు తెలియజేయాలని కోరుతుంటున్నాను. మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను, ఆయన నిలబడ్డాడని జ్ఞాపకం చేశాను. 2వ విషయాన్ని జ్ఞాపకం చేశాను, అతను మరి నిర్మించాడని జ్ఞాపకం చేశాను. 3వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను, అతను నీరసిల్లలేదు అనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ దినాన 4వ విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. ఆ 4వ విషయం మనం చూసినట్లయితే నెహెమ్యా నీతిమంతుడైన నెహెమ్యా అని మనం చెప్పొచ్చండి. నీతిని అతను వదిలిపెట్టలేదండి. మరి ఏ సందర్భాల్లో నీతి కలిగి ఉన్నాడో మీకు చాలా స్పష్టంగా తెలియజేయాలని నేను కోరుతుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము నీతిమంతులుగా దేవుడు మనల్ని పిలిచాడు. ఒక నీతి అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, అంటే సరైనటువంటి సంబంధం దేవునితో ఉన్నటువంటి వాడే నీతిమంతుడు అని మనం గమనించాలి. కేవలము దేవునితో మాత్రమే కదండి, మన పొరుగు వారితో సరైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడే మరి నీతిమంతుడు అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నానండి. దయచేసి ఈ విషయాలను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాం, మీరు శ్రద్ధగా ఆలకించాలని నేను కోరుతుంటున్నాను. మరి ఇవి ఏవి కూడా మరి నా సొంత మాటలు కాదు అని కూడా మీకు మరొకసారి మీకు తెలియజేస్తుంటున్నాను. నెహెమ్యా ఏ విషయాల్లో నీతిమంతుడిగా ఉన్నాడో మీకు జ్ఞాపకం చేస్తానండి. మొదట ఒక 4 విషయాలు మనము చూడొచ్చండి, ఏ విషయాల్లో ఏ పరిస్థితుల్లో నీతిగా ఉన్నాడో. మరి తాను మొదటి అధ్యాయం అంతా చూసినట్లయితే అతను నీతి కలిగి ఉన్నాడు. ఏ విషయంలో? దేవుని ఎదుట నీతిగా ఉన్నాడండి. దేవుని ఎదుట అతను యథార్థంగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఎదుట ఆయన చాలా దాపరికాలు లేకుండా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి దాపరికాలు లేవు. దేవుని ఎదుట నిలబడుతుంటున్నప్పుడు అతను తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, అతను తన యొక్క జీవితాన్ని తెలియజేస్తుంటున్నాడు, అతను తన యొక్క పొరపాట్లను మరి తెలియజేస్తుంటున్నాడు, అతను తన జనాంగం చేసినటువంటి పొరపాట్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అతను తన పితరులు చేసినటువంటి పొరపాట్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే తను ఏ దాపరికాలు లేకుండా దేవుని ఎదుట ఏ ఒక్క ముసుగు లేకుండా జీవిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అవును, దేవుని ఎదుట మనం చాలాసార్లు ముసుగుతో ఉంటామండి. అంటే దేవుని ఎదుట చెప్పవలసినవి చెప్పం. మన యొక్క అంతరంగంలో ఉండేటటువంటి మరి ఆలోచనలన్నిటిని ఎరిగినటువంటి ప్రభు మన మనసులో తలంపు రాకమునుపే, మన నోటికి మాట రాకమునుపే ఎరిగినటువంటి ప్రభు దగ్గర కూడా కొన్నిసార్లు నాటకాలు ఆడుతుంటామండి. మన ప్రభువుకు అన్నీ తెలుసు, మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి తెలుసు, మనం మదిలో మెదులుతున్నటువంటి ప్రతి ఆలోచన ఎరుగు. ఆయన మనం మాట్లాడక మునిపే మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో ఎరిగినటువంటి ఆ ప్రభు దగ్గర కూడా కొన్నిసార్లు నిలబడ్డప్పుడు యథార్థతను వదిలి మనము ఉంటామండి. దయచేసి దేవుని సంగమా, దయచేసి గమనించాలని నేను ప్రేమతో బ్రతిమలాడుతుంటున్నాను. మరి ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇది నాకు కూడా వర్తిస్తుందని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని ఎదుట నీతిగా ఉండాలి. దేవుని ఎదుట ఏ దాపరికాలు ఉండొద్దండి. దేవుని ఎదుట మన కోరికలను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన ఆలోచనలు మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన బలహీనతను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన యొక్క బలాలను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన పొరపాట్లను మనం తెలియజేయాలి. దేవుని ఎదుట మన పాపాలను మనము తెలియజేయాలి. దేవుని ఎదుట మనం అన్నీ ఒప్పుకోవాలి. మనం చాలాసార్లు కప్పుకుంటుంటాం. దయచేసి దేవుని జనాంగమా గమనిస్తుంటున్నామా? కప్పుకుంటే కంపు కొడుతుందండి, ఒప్పుకుంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. ఈ నెహెమ్యా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు. ఏమి దాపరికాలు లేకుండా జీవిస్తుంటున్నాడు అండి. ఏ ఒక ముసుగు లేకుండా జీవిస్తున్నాడు. ముసుగు లేని వారమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు అండి. అవును, మన జీవితాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి ఆయనకు చెప్పాలని ఆయనకు తెలుసు. సర్వజ్ఞాని అయినటువంటి ప్రభు, సర్వాంతర్యామి అయినటువంటి ప్రభు, సర్వం ఎరిగినటువంటి ప్రభువుకు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా హీ వాంట్స్ us to tell what we are. అందుకొరకే మరి యాకోబుతో ఆ యొక్క రాత్రి ఆ పెనుగులాడుతున్నటువంటి రాత్రి యాకోబుని ఏమంటాడంటే, యాకోబు మరి నీ పేరేంటిది అంటాడు. అంటే ఆయన పేరు తెలియదా?
తెలుసు. ఆయన కానీ యాకోబు తను ఒప్పుకోవాలి, నేను మోసగాన్ని అని ఒప్పుకోవాలి, నేను కపటం కలిగినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా అన్నను మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా తండ్రిని మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా మామను మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి, నా భార్యను మోసం చేసినటువంటి వాడిని అని ఒప్పుకోవాలి. దేవుని జనాంగమా, మరి దావీదు కూడా ఎప్పుడు ఆశీర్వాదం పొందుకోగలిగాడో తెలుసా? తాను ఒప్పుకున్నప్పుడు, అవును నేను ఆ ఇత్యోన్ని నేను మరణానికి గురి చేసినప్పుడు, మరి బెత్షెబానుతో నేను శయనించినప్పుడు, మరి నేను పాపము చేసినటువంటి వాడిని, నేను ఘోరమైనటువంటి పాపములో పడినటువంటి వాడిని, నేను నీకు దూరమైనటువంటి వాడిని, నేను నీ కనికరానికి పాత్రుడను కాను, నీ యొక్క ఆశీర్వాదాలకు నేను పాత్రుడను కాను అని ఒప్పుకున్నాడు. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి కుమ్మరించడానికి కారణమైందండి. సంసోను కూడా తాను చేసినటువంటి పొరపాటును ఆ చివరి గడియలో ఒప్పుకున్నాడు. అవును ప్రభా, ఇది ఒక్కసారి నన్ను క్షమించవా, ఈ ఒక్కసారి నాకు బలం దయచేవా. అవును, చేసిన పొరపాటును ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట దాపరికాలు ఉండొద్దండి. దేవుని జనాంగమా, మనం అందరము కప్పుకునేటటువంటి వారం, కప్పుకూ ఉంటాం అన్నట్టు. అందుకొరకే కంపు కొడుతూనే ఉంటాం. దేవుని సముఖంలో కప్పుకుంటే కంపు కొడతాం, దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటే దేవుని యొక్క కృపను పొందుకుంటాం. అట్టి కృపను మీరందరూ పొందుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఇది నా ఆశ మాత్రమే కాదు, దేవుని ఆశ అన్నట్టు. దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు ఏ దాపరికాలు లేకుండా, అవును భార్యాభర్తల మధ్యలో ఏ దాపరికాలు లేకుంటే ఎంత సంతోషం ఉంటుందండి. మరి తండ్రి కుమారుల మధ్యలో ఏ దాపరికాలు లేకుంటే ఎంత సంతోషం ఉంటుందండి. ఒక స్నేహితుల మధ్యలో ఎలాంటి దాపరికాలు లేకుంటే ఎంత అన్యోన్యంగా ఉంటారండి. ఒక స్నేహితురాల మధ్యలో ఎంత దాపరికాలు లేకుంటుంటే ఎంత బాగుంటుంది, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందో అంతగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క స్నేహాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం. నెహెమ్యా మరి దాపరికాలు లేకుండా యథార్థంగా దేవుని సన్నిధానంలో, మీరు 2వ అధ్యాయంలో చూసినట్లయితే నెహెమ్యా తాను రాజు ఎదుట కూడా యథార్థంగా ఉన్నాడండి. అవును, రాజు అడిగాడు, అయ్యా నెహెమ్యా ఏంటి దుఃఖముఖంతో ఉన్నావంటే, వెంటనే నెహెమ్యా హీ వాజ్ రెడీ టు టెల్ వాట్ హీ వాజ్ థింకింగ్. అంతే, నా ప్రజలు అలా ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటాను అని వెంటనే చెప్తున్నాడండి. ఎంత ఆశ్చర్యమో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని జనాంగమా, మనము ఆలోచించాలి ఇలాంటివి. అంటే మనం కొన్నిసార్లు మన యజమానుల ఎదుట మనం చాలాసార్లు లోపట ఒకటి పెట్టుకుంటాం, బయట ఒకటి మాట్లాడుతుంటాం. లోపట ద్వేషాన్ని పెట్టుకుంటాం, బయటికి ప్రేమగా మాట్లాడుతుంటాం. లోపట కపటాన్ని పెట్టుకుంటాం, బయటికి చాలా దయగా మాట్లాడుతుంటాం. లోపట చాలా చేదును పెట్టుకుంటాం, బయటికి చాలా తీపిగా మాట్లాడుతుంటాం. ఇది ఈ లోకము యొక్క ప్రవర్తన. కానీ దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన అలా ఉండొద్దు, యథార్థంగా ఉండాలండి. లోపట ఎలా ఉంటుందో అలానే మాట్లాడడం చాలా అంటే దాని అర్థం లోపల పెట్టుకోవాలని దాని అర్థం కాదు, లోపటి నుంచి ఉన్నవన్నీ పెరికివేయాలని దాని అర్థం అన్నట్టు. లోపల ఉన్నటువంటి చేదు, హృదయంలో ఉన్నటువంటి ద్వేషం, హృదయంలో ఉన్నటువంటి కపటం, హృదయంలో ఉన్నటువంటి వ్యభిచారం, హృదయంలో ఉండేటటువంటి అబద్ధాలు, హృదయాల్లో ఉండేటటువంటి మోసాలు, హృదయంలో ఉండేటటువంటి ద్వేషాలు, హృదయంలో ఉండేటటువంటి పగలు, హృదయంలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి నీచమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా పెరికివేయాలి. దేవుని జనాంగమా, గమనిస్తున్నావా? లోపట ఉండొద్దండి. లోపట ఉండకపోతేనే మనం బయటికి చక్కగా ఉండగలుగుతామండి. అంటే ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నాడో మీరు ఒకసారి రాజు ఎదుట కూడా అండి ఎలా ఉన్నాడో దాన్నే చెప్తున్నాడండి. లేనిది ఏది కూడా మాట్లాడడం లేదండి నెహెమ్యా రాజు ఎదుట. తన యజమానులతో అలానే ఉన్నాడండి, తన పొరుగువారితో అలానే ఉన్నాడండి. దేవుని జనాంగమా, ఈ దినాన మనం ఆఫీసులలో ఎంత నాటకాలు ఆడతామండి, మన కొలీగ్స్తో ఎన్ని నాటకాలు ఆడతామండి, మన బాస్తో ఎన్ని నాటకాలు ఆడతామండి, మన యజమానులతో ఎన్ని అబద్ధాలు ఆడుతుంటామండి. లేనివి మనం మాట్లాడుతుంటాం. మన హృదయంలో లేనటువంటి ఆ మంచిని కూడా వారి గురించి మాట్లాడుతుంటాం. మన హృదయంలో లేనటువంటి ఆ యొక్క యథార్థతను మనము చూపించకుండా ఏదేదో మాట్లాడుతుంటారండి. దేవుని ప్రజలారా, మరి మీరు మీ యజమానుల దగ్గర ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, మీ యజమానురాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నారో తెలియదు, మీ భర్త దగ్గర ఎలా ఉంటున్నారో మీకు తెలియదు, మీ యొక్క భార్య దగ్గర మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, మీ పిల్లల దగ్గర మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, మీ బంధువుల దగ్గర మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు. కానీ దయచేసి దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతుంటున్నాను, దయచేసి మీరు మనమందరము మన ఎదుట ఉండేటటువంటి నాయకుల దగ్గర యథార్థంగా ఉండాలండి.
నెహెమ్యా యథార్థంగా ఉన్నాడు. ఏ మోసం లేదు, ఏ కపటం లేదు, ఏ ద్వేషం లేదండి. చక్కగా మాట్లాడుతున్నాడు. ఎంత ప్లెయిన్గా మాట్లాడుతున్నాడండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడండి. దేవుని జనాంగమా, దేవుడు మెచ్చుకునేది, మరి మన యజమానులు మెచ్చుకునేది ఏంటిదో తెలుసా అండి? యథార్థత. లోపటి ఏం పెట్టుకోకుండా ఎంత యథార్థంగా ఉంటావో అంతగా దేవుని యొక్క కృపను పొందుకుంటావు, మనుషుల యొక్క దయను కూడా పొందుకుంటావండి. మనుషుల యొక్క దయను ఎలా పొందుకోగలుగుతావు తెలుసా అండి? కొన్నిసార్లు మనము కపటంగా ఉంటాం కాబట్టి మనము చాలాసార్లు దేవుని యొక్క దయను పొందుకోం, మనుషుల యొక్క దయను కూడా. యేసు ప్రభు వారు దేవుని దయందు మనుషుల దయందు, సమయలు దేవుని దయందు మనుషుల దయందు, మరి అందరూ కూడా దేవుని దయందు మనుషుల దయందు ఎదిగారండి. అబ్రహాం జీవితం దేవుని దయలో ఎదిగాడు, అక్కడ ఉన్నటువంటి రాజుల దయలో కూడా ఎదిగాడు, ప్రజల మధ్యలో కూడా ఎదిగాడు. ఇస్సాకును కూడా చూడండి, దేవుని దయలో ఎదిగాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి దయలో కూడా ఎదిగినాడు. యాకోబు కూడా మీరు చూడండి, యాకోబు జీవితాన్ని కూడా మీరు చూసినట్లయితే దేవుని దయలో ఎదిగాడు, అదేవిధంగా ప్రజలందరి దయలో కూడా ఎదిగాడు. దానియేలును మీరు చూడండి, దేవుడి దయలో ఎదిగాడు, ప్రజలందరి దయలో కూడా ఎదిగాడండి. అవును, మనం గమనించాలి. ప్రజల దగ్గర మనము మన యొక్క యజమానుల దగ్గర, మన యొక్క భర్త దగ్గర, భార్య దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, మన బాస్ దగ్గర మనము యథార్థంగా ఉండడం మంచిదండి. ఉన్నది ఉన్నట్టండి. దాపరికాలు వద్దండి. దాపరికాలను బట్టి మనము ఏమి సాధించలేం. ఈ లోకంలో ఉండేది కొద్ది కాలమే. మన జీవనం ఏం పెద్ద కొన్ని వేల సంవత్సరాలు ఏం బ్రతకలేం. ఉన్న ఈ యొక్క చిన్న జీవితంలో ఎంత యథార్థంగా ఉంటే అంత దేవుని దయని పొందుకుంటాం, మనుషుల దయని పొందుకుంటాం. నీవు ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంటున్నప్పుడు ఈ వ్యక్తి నీతిమంతుడు, ఈ వ్యక్తి యథార్థవంతుడు, ఈ వ్యక్తి మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటటువంటి వాడు అనేటటువంటి ఆ బిరుదు కంటే ఇంకేం బిరుదు మనకు మంచిదండి. దానికంటే గొప్ప బిరుదు ఏముందండి? దేవుని జనాంగమా, గమనిస్తున్నారా? ఇతను దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు, మరి తన అధికారుల ఎదుట యథార్థంగా ఉన్నాడు. అంత మాత్రమే మీరు 3వ అధ్యాయం నుంచి మీరు చూసినట్లయితే ఆ 13వ అధ్యాయం వరకు కూడా తాను ప్రజల ఎదుట యథార్థంగా ఉన్నాడు అండి. ఏమీ లేదండి. వాట్ హీ వాజ్ షోయింగ్ టు హిస్ పీపుల్ అండి. తన ప్రజలు అంటే తన దాసుల ఎడల, తన కింద పని చేసేటటువంటి వారి ఎడల, తను పని చేయించుకునేటటువంటి వారు అందరి దగ్గర కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాడండి. రాత్రుల్లో ఎలా ఉంటున్నాడో మరి పగలు కూడా అలానే ఉంటున్నాడు, పగళ్ళు ఎలా ఉంటున్నాడో రాత్రుల్లో కూడా అలానే ఉంటున్నాడు అండి. మరి తన గృహంలో ఎలా ఉంటున్నాడో మరి పని దగ్గర కూడా అలానే ఉంటున్నాడు అండి. ఎంత ఆశ్చర్యం అండి. మీరు ఆ భాగాలు చదువుతుంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి నాయకులుగా నేను ఉండాలి ప్రభా, ఇలాంటి నాయకులు మా దేశానికి కావాలా ప్రభా, ఇలాంటి నాయకులు అయ్యా సంఘాల్లో కావాలా ప్రభా, ఇలాంటి కాపరులు అయ్యా ప్రతి సంఘానికి అవసరం ప్రభా. అవును, ఒక దగ్గర ఒకలాగా ఉంటారు, ఒక దగ్గర ఒకలాగా ఉంటారు, ఇంట్లో ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. ఇంట్లో రహస్యంగా చేసేటటువంటి ఘోరమైనటువంటి పనులు ఉంటాయి, బయటకు వచ్చి బహిరంగంగా పరిశుద్ధంగా ఉన్నట్టు మరి నటిస్తుంటారు. చూడండి, ఇతను పనివాడి దగ్గర కూడా చాలా యథార్థంగా ఉన్నాడండి. ఏది లేదండి, మరి నిష్ఠతో ఉన్నాడండి, యథార్థంగా ఉన్నాడండి, చాలా పవిత్రంగా ఉన్నాడండి, చాలా ఎంతో దేవుని ఘనపరిచేటటువంటి జీవితంతో ఉన్నాడండి. మాటలు కూడా చూడండి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ప్రజలను చూడ ఎంత అద్భుతంగా ప్రోత్సహిస్తుంటున్నాడు. దేవుని పనిలో ఉన్నాడని ప్రోత్సహిస్తుంటున్నాడు. మరి దేవుని కార్యాలను మీరు చేస్తున్నారని ప్రోత్సహిస్తున్నాడు. అవును, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడని ప్రోత్సహిస్తుంటున్నాడు. దేవుని పనిని చేయడానికి వాళ్ళని ఇంకా పురిగొల్పుతుంటున్నాడు. మరి గమనిస్తుంటున్నారా? మరి ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మనకు కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఏంటి అర్థం కావాలంటే మరి తాను ప్రజల దగ్గర యథార్థంగా ఉన్నాడని మనకు అర్థం కావాలి. ప్రజల దగ్గర ఏ దాపరికాలు, తన పనివాడి దగ్గర ఏ దాపరికాలు ఇవ్వాలండి. 4వ విషయం కూడా, మొదటిది మనం చూసినట్లయితే దేవుని ఎదుట మరి యథార్థంగా ఉన్నాడు. 2వది మనం చూసినట్లయితే తను రాజు అధికారుల ఎదుట యథార్థంగా ఉన్నాడు. 3వది మనం చూసినట్లయితే ప్రజల దగ్గర, తన పనివాడి దగ్గర యథార్థంగా ఉన్నాడు. 4వది చూస్తే ఆశ్చర్యం అండి. ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ లోకంలో మనము ఈ విషయంలో యథార్థంగా ఉంటే అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటామని నేను నమ్ముతుంటున్నాను. ఏంటిదో తెలుసా? దేవుని ప్రజలు డబ్బుల విషయంలో యథార్థంగా ఉన్నాడు, ధనం విషయంలో యథార్థం. ధనమా దేవుడా అంటే ఈ దినాల్లో
మనము ధనానికే ఎక్కువగా మొగ్గు చూపుతామండి. ధనం సంపాదిస్తేనే దేవుని సంపాదించినట్టుగా మనము అనుకుంటామండి. ధనం ఉంటే దేవుడు నాతో ఉన్నాడు అనేటటువంటి భావనలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. నేను బయటి వారి గురించి మాట్లాడడం లేదు, అన్యుల గురించి మాట్లాడడం లేదు, దేవుణ్ణి ఎరగనటువంటి వారి గురించి మాట్లాడడం లేదు. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి బిడ్డలు కూడా నా దగ్గర ధనం ఉంటే దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాడు. నా దగ్గర ధనం ఉంటే దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటున్నాడు. నా దగ్గర ధనంను విస్తరింపబడుతుంటుంటే దేవుని కృప నా మీద ఉన్నది అని అనుకునేటటువంటి అపోహలు ఎంతో మంది ఉన్నారు. అలా అనుకుంటే అంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని దాని అర్థమా? కాదండి. ధనమే దేవుడు కాదు అని చెప్పడానికి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ధనమే సమస్తం కాదు అని మీకు చెప్పడానికి. అలానే ధనవంతులుగా ఉండొద్దని నేను దానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే అబ్రహాము ధనవంతుడే, మరి ఆదాము కూడా ధనవంతుడే, నోవాహు కూడా ధనవంతుడే, మరి దానియేలు కూడా ధనవంతుడే, నెహెమ్యా కూడా ధనవంతుడే, మరి పౌలు కూడా ధనవంతుడే, మరి వీరందరూ ధనవంతులే. కానీ ధనాన్ని పక్కన పెట్టారు, దేవుణ్ణి వారు లక్ష్యంగా ఎంచుకున్నారండి. ధనాన్ని విడిచిపెట్టారు, దేవుణ్ణి పట్టుకున్నారు అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నానండి. దేవుని ప్రజలారా, ఈయన ఎంత యథార్థంగా ఉన్నాడంటే ప్రజలకు ఇచ్చిన డబ్బును తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదండి. అతను, మీరు ఆ భాగాన్ని చదివితే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, తాను పొందుకోవలసినటువంటి అధికారికంగా తాను పొందుకోవలసినటువంటి జీతాన్ని కూడా వదిలిపెట్టేశాడండి. తను లగ్జరియస్ లైఫ్ను కూడా వదిలిపెట్టేశాడండి. తనకు రావాల్సినటువంటి ఆ యొక్క అక్కడ ప్రజల నుంచి రావాల్సినటువంటి ట్యాక్స్ కూడా తను తీసుకోలేదండి. ఈ విషయాన్ని వింటుంటే ఈ దినాన అధికార స్థానాల్లో ఉండేటటువంటి వారు ఎంతమంది లంచాలు తీసుకుంటున్నారు, ఈ దినాల్లో అధికారంలో ఉండేటటువంటి వారు ఎంతమంది దోపిడీలుగా ఉంటున్నారు, ఈ దినాల్లో మరి క్రైస్తవ నాయకులుగా ఉండేటటువంటి వారు కూడా, క్రైస్తవ మరి పీక్ లెవెల్లో ఉండేటటువంటి గొప్ప గొప్ప అధికారులు కూడా, రాజకీయ నాయకులు కూడా, మరి కొంతమంది గొప్ప మరి వ్యక్తులు కూడా క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు కానీ లంచాలు తీసుకుంటున్నారు, క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు కానీ దోపిడీలు చేస్తున్నారు, క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు ధనం కొరకు పరిగెత్తున్నారు, క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు ధనాన్ని చాలా ప్రేమిస్తున్నారు, క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు మరి దశమ భాగములు ఇవ్వరు, క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు దాన ధర్మాలు చేయరు, క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు మరి ఏ ఒక్కటి కూడా సహాయము చేయనటువంటి స్థితిలో. అంటే ధనానికి అంత ప్రాముఖ్యతనిస్తారండి. ధనం ఉంటే చాలు దేవుడు ఉన్నట్టు అనేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అలా ఉండొద్దని దేవుని యొక్క కోరిక. అందుకొరకే దేవుడు మరి యేసు ప్రభు వారు తన భూమి మీద ఉన్నప్పుడు మరి నక్కలకు బొరియలు ఉన్నాయి, మరి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ తల వంచుకుంటూ కూడా మనుష్య కుమారునికి స్థలం లేదన్నాడు. అంటే ఈ మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచిస్తున్నట్లయితే ఆయన ధనాన్ని సంపాదించుకోవడానికి రాలేదు, కానీ దేవుణ్ణి కనపరచడానికి వచ్చాడని మీకు జ్ఞాపకం. ఒకవేళ ధనమే సంపాదించుకోవాలనుకుంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలకు ఎంత ధనమైనా సంపాదించుకోవచ్చండి, ఎంత గొప్పవాడైనా కావచ్చండి, ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో కూడా ఉండొచ్చండి. ఆయన రోజు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని పలగొట్టి ఆయన ఆ స్థానంలో కూర్చోవచ్చు. ఆయన సంపాదించుకోవడానికి రాలేదు, ఆయన సంహరించుకోవడానికి వచ్చాడండి, సమర్పించుకోవడానికి వచ్చాడు. ధనాన్ని కూడా ఆయన పక్కన పెట్టి దేవుణ్ణి కనపరచడానికి వచ్చాడు. దేవుని జనాంగమా, ఈ దినాన నువ్వు దరిద్రమైనటువంటి స్థితిలో ఉంటే నువ్వు దరిద్రుడుగా ఉండాలని దాని అర్థం కాదు. నువ్వు తప్పక ధనవంతుడు కావాలి. కానీ ఆ ధనం ఏ రీతిగా వస్తుందో మీకు తెలియజేయాలని కోరుతున్నాను. ఏ రీతిలో నువ్వు సంపాదిస్తున్నావో చాలా ప్రాముఖ్యమని. అన్యాయం చేసి సంపాదిస్తుంటున్నావా, అక్రమం చేసి సంపాదిస్తుంటున్నావా, లంచాలు తీసుకొని సంపాదిస్తున్నావా, ఇతరులను దోచుకొని సంపాదిస్తున్నావా, అబద్ధాలు చెప్పి సంపాదించుకుంటున్నావా, లేకుంటే అవినీతితో సంపాదించుకుంటున్నావా? ఇవన్నిటి ద్వారా సంపాదించుకునేటటువంటి ధనం అది దేవుడు ఆశీర్వదించినటువంటి ధనం కాదు అనేటటువంటి విషయం. అది దయ్యం ఆశీర్వదించినందుకు నువ్వు ధనవంతుడు అవుతున్నావేమో. దేవుని ఆశీర్వాదం మరి గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుందని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నారు. అది ఎవ్వని వల్ల కూడా మరి అది దోచుకోబడదండి. అది దేవుడు ఆశీర్వదిస్తే అబ్రహాంను ఆశీర్వదించాడు, గొప్పవాడయ్యాడండి. ఇస్సాకును ఆశీర్వదించాడు, గొప్పవాడయ్యాడండి. రెబెకాను ఆశీర్వదించాడు, మరి గొప్పవాడయ్యాడండి. మరి ఇలా అందరూ ఆశీర్వదించబడ్డారు. నువ్వు కూడా ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతున్నాడు. కానీ అన్యాయంగా ఏది కూడా సంపాదించుకోదని ప్రభు
కోరుతుంటున్నాడు. అట్టి కృప మన అందరికీ ఉండాలని ఈ దినాన 4 విషయాలు. మరి ఆయన ఏ విషయంలో నీతిగా ఉన్నాడంటే, మొదట దేవుని ఎదుట నీతిగా ఉన్నాడు, రెండవదిగా మనం చూసినట్లయితే రాజు అధికారుల ఎదుట నీతిగా ఉన్నాడు, మూడవది చూసినట్లయితే ప్రజల ఎదుట తన పనివారి ఎదుట నీతిగా ఉన్నాడు, నాలుగవది ధనం విషయంలో నీతిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేయబడ్డాం. అట్టి కృప మనందరికీ కూడా ఉండాలి. నీతిగా బ్రతుకుదము గాక అని నా ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన మేమందరం నీతిగా, యథార్థంగా, ఎంతో తండ్రి ప్రభ భయభక్తులతో, ఎంతో నిష్ఠతో మేమందరం బ్రతకడానికి నీ కృప చూపించమని, మహిమను పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.